అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు నీ స్టోరీ ఏంటని తెలుసుకుందాం అని చెప్పి నాకు బాగా క్యూరియాసిటీ అనిపించి, తర్వాత నీకు తెలీదు నీ గురించి ఒక ఎంక్వైరీ చేస్తే నీది ఆ! గాజువాక అని తెలిసింది. ఆ! వైజాగ్ పెదవాళ్ళు తెలుసు సార్. పెదవాల్తేరు. మౌలిది గాజువాక సార్. అదే మీ బ్యాచ్ అందరూ ఆ! ఒకళ్ళున్నారు. అవును సార్. పెదవాల్తేరు, గాజువాక, విశాఖపట్నం. ఈ లాసెన్స్ బే కాలనీ అదే మొత్తం వైజాగే. ఆ! వైజాగ్. ఈ మధ్య మొత్తం వైజాగ్ అంతా కూడా హడావుడి చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. అదే. కండ్రేగుల ఆ! ఆ! కండ్రేగుల ఫ్యామిలీ, హర్ష, వైవ హర్ష వాళ్ళు. సార్. అలాగే మన యూట్యూబ్‌లో బాగా సంచలనం అనిపించిన అతని పేరు మౌలి. షణ్ముఖ్ అందరూ కూడా మీరందరూ. యాహ్! అసలు మీ వైజాగ్ స్టోరీ ఏంటి చెప్పండి? సార్ స్పెసిఫిక్‌గా వైజాగ్ స్టోరీ అని ఏమి ఉండదు సార్. నేను అనుకోవడం లైక్ ఇప్పుడు కేరళలో మనం చూస్తే అసల ఫ్రేమ్ ఎక్కడ పెట్టినా అద్భుతంగా ఉందిరా! కేరళ సినిమా మన మలయాళం సినిమాలు చూసినప్పుడు కూడా ఏంటి ఇంత బావుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ లైక్ కెమెరా సైడ్ వాళ్ళు ఆల్‌మోస్ట్ మా హాస్టల్ డేస్ డీఓపీ కూడా హ్మ్. కేరళ ఆయనే. ఓకే. సో, మేబీ వైజాగ్‌లో ఆ ఎస్థెటిక్ ఉందేమో సార్. ఆ బీచ్ గాలి మొత్తం అసల సెటప్ ఆఫ్ ఇట్ అండ్ మేబీ అదే జనాలకి ఇప్పుడు మనం ముంబై అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అవును. అక్కడ ముంబైలో ఏంటి సార్ ఆ బీచ్ గాలి ఏమో ఇది నేను అనుకుంటున్నాను. మేబీ అది ఎక్కువ ప్రేరేపించిందేమో ఇవన్నీ చేయడానికి అనిపించింది. అండ్ ఆల్సో హర్ష పెద్ద పాతేసాడు సార్ అందరికి. అవును. అసల హర్షనే మీకు ముందు. హర్ష 'మంతోమదు'లో హ్మ్. కుదిరితే నలుగురిని పైకి తీసుకెళ్తాం గానీ, ఒకడిని తొక్కేయాలని చూడం. ఎందుకంటే మనం అది కాదంటాడు గదా! హ్మ్. నిజం యాక్చువల్లీ మనోడు రియల్ లైఫ్‌లో మాటే అది. ఓహ్! బాగా పరిచయమా మీకు హర్ష? హ్యాపీ సార్ నేనసలు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు హర్ష ఆళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఓహ్! లెక్కలేనన్ని ఇయర్స్ నేను ఇన్ని ఇయర్స్ అని నేను చెప్పను. అన్ని ఇయర్స్ ఉన్నాను. ఇంట్లో 1 ఇయర్ టైమ్ ఇవ్వండి ఏదో ఒకటి సాధించేసి వచ్చేస్తా అని వచ్చా. ఆ 1 ఇయర్ కాస్త 6, 7 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. ఓహ్! హర్ష పరిచయమా మీకు? యెస్ సార్. హర్ష ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు వైజాగ్‌లో పరిచయం అండ్ ఆల్సో వి ఆర్ డిస్టెన్స్ కజిన్స్. బట్ అది మాకు ముందు తెలీదది. నేను నేను ఆడుకోవడానికి మా పక్కింటికెళ్ళేవాడిని. భరత్ అన్న అని మా పక్కింట్లో ఉండేవాళ్ళు చిన్నప్పుడు. మేము ఉషోదయ కాలనీలో ఉండేవాళ్ళం అప్పుడు పెద్దోళ్ళతో. హర్ష అక్కడికొచ్చేవాడు. హర్ష ఆళ్ళ ఓకే. కజిన్స్ అన్నమాట ఆడుకోవడానికి. హ్మ్. అలా తెలుసు వస్తున్నప్పుడు హర్ష ఇలా వస్తున్నాను. ఇన్నేళ్ల తర్వాత మా మా ఐ మీన్ అసలు ఎప్పుడు చిన్నప్పుడు. హ్మ్. డైరెక్ట్‌గా 2017లో కాల్ చేసి వస్తున్నానంటే, "రారా ఇంటికి రా" అంటే, "నేను ఇంటికేం వెళ్తాంలే ఫ్రెండ్ ఇంట్లో ఉందాం. మామూలుగా అడుగుదాం. నేనిలా అనుకుంటున్నాను ఏంటి" అని అంటే, "నువ్వసలు ఫస్ట్ అక్కడ ఉండడానికి వీల్లేదని మొత్తం వచ్చి కార్‌లో పికప్ చేసుకొని తీసుకొచ్చేసాడు ఇక్కడికి. ఓహ్! సూపర్. తీసుకొచ్చి అప్పుడు డిస్కషన్ ఏం చేద్దాం హ్మ్. అని. ఇంక అలా ఇటు వెంటాన్ ఫైనల్లీ హాస్టల్ డేస్‌తో అది అలా ఓపెన్ అయింది సార్.